వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ న్యూ సిలబస్ ఫ్రమ్ 2024-25 దీనిలోని చాప్టర్ 1లో రియల్ నంబర్స్ అనే చాప్టర్లో భాగంగా ఫస్ట్ టాపిక్గా ఇంట్రొడక్షన్ అండ్ ఫండమెంటల్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో తెలుగు వివరణతో కూడా ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుంది. సో దిస్ చాప్టర్ ఈజ్ రియల్ నంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ యొక్క ఇంట్రడక్షన్, డిఫరెంట్ నంబర్ సెట్స్ లోయర్ సెక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం, వాటి నుంచి రియల్ నంబర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమరీ నెంబర్ సెట్ ఈజ్ న్యాచురల్ నంబర్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై n. సో n ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో మనకి ప్రైమరీ లెవెల్లోనే వీటి మీద పరిచయం ఉంటుంది. నంబర్స్ యూజ్డ్ ఫర్ జనరల్ కౌంటింగ్ పర్పస్ సచ్ యాజ్ లివింగ్ థింగ్స్, హ్యూమన్ బీయింగ్స్, కంప్లీట్ అబ్జెక్ట్స్ ఎట్సెట్రా. అంటే జీవించి ఉన్నటువంటి మనకి అబ్జెక్ట్స్ని మనం లెక్కించడానికి కానీ, అంటే మనుషుల్ని కానీ లేదా జంతువుల్ని కానీ, లేదంటే ఒక కంప్లీట్ వస్తువుల సంఖ్యను లెక్కించడానికి కానీ మనం వాడేవి న్యాచురల్ నంబర్స్ అంటాం. వీటిని క్యాపిటల్ Nతో మనం సూచిస్తాం. ఇక వీటికి నథింగ్ అనేటువంటి వాల్యూని కూడా జీరో రూపంలో చేర్చితే లభించేటువంటి నంబర్ సెట్నే మనం హోల్ నంబర్స్ అని పిలుస్తాం. సో హోల్ నంబర్స్ represented by W. So W equal to set of 0, 1, 2, 3 and so on. సో న్యాచురల్ నెంబర్స్కి జీరో ఒక్కదాన్ని మనం ఇంక్లూడ్ చేస్తే వచ్చేదాన్ని మనం హోల్ నెంబర్స్గా మనం పిలుస్తాం. సో ఇక నెక్స్ట్ ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా మనకి ఓన్లీ పాజిటివ్ సింబల్ ఆర్ జీరోగానే ఉంటాయి. సో ఈ న్యాచురల్ నెంబర్స్కి నెగిటివ్ సైన్ని చేర్చి, అంటే మనం ఇక్కడ వరకు సబ్ట్రాక్షన్ వంటి వాటిలో ఎక్కువ నుంచి తక్కువ తీయడం మాత్రమే మనం ప్రైమరీ లెవెల్లో నేర్చుకుంటాం. బట్ మనకి ఒక ఉదాహరణకి ఒక బిలో లెవెల్ని సూచించడానికి కానీ, లేదంటే ఒక ఇన్కమ్ను సూచిస్తే దానికి ఎక్స్పెండిచర్ని సూచించడానికి కానీ, లేదా హైట్కి ఆపోజిట్గా డెప్త్ను సూచించడానికి కానీ నెగిటివ్ సైన్లు కూడా మనకు చేర్చి తయారు చేసినవే ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ రిప్రజెంటెడ్ బై Z ఈక్వల్ టు సెట్ ఆఫ్ సో అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇక్కడ జీరో అనేది టోటల్గా ఇంటీజర్స్లో ఒక మనకి సంఖ్యా వ్యవస్థలో ఒక రకంగా మధ్య భాగంలో ఉన్నటువంటిది జీరోగా మనం భావిస్తే, జీరో నుంచి రైట్ సైడ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అంటే జీరో నుంచి ఒక్కొక్క యూనిట్ తగ్గుతూ మనకి నెగిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. సో ఇక్కడ బిగినింగ్ అండ్ ఎండింగ్ కూడా ఇది ఇన్ఫినిట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మనకి బిగినింగ్ నెంబర్ ఉంటుంది. న్యాచురల్ ఆర్ హోల్ నెంబర్స్లో లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1, లీస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0, బట్ లీస్ట్ ఇంటీజర్ షుడ్ నాట్ బి డిటర్మైన్. మనకి లీస్ట్ ఇంటీజర్ కానీ హైయెస్ట్ ఇంటీజర్ కానీ కూడా మనం చెప్పలేం. ఇక ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా ఒక కంప్లీట్నెస్ని సూచించడానికే వాడతాం కనుక భాగాల రూపంలో సూచించడానికి, అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో కానీ డెసిమల్ పార్ట్ని కూడా చేరిస్తే వచ్చినవే మనకి రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై Q. సో ఈక్వల్ టు సెట్ ఆఫ్ P by Q such that PQ belongs to Z and Q not equal to 0. ఇక్కడ వరకు ఉన్న నెంబర్ సెట్ని డైరెక్ట్గా కొన్ని నెంబర్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేయవచ్చు. బట్ రేషనల్ నెంబర్స్లో ఆర్డర్ కూడా ఉండదు, అంటే ఏ నెంబర్ తర్వాత ఏ నెంబరు అని వరుస క్రమం కూడా ఉండదు. కాబట్టి వీటిని ఇలా మనం ఆ ప్రాపర్టీ రూపంలోనే చూపిస్తాం. అంటే P by Q ఫామ్లో రాయగలిగి PQలు ఇంటీజర్స్ అవుతూ Q నాట్ ఈక్వల్ టు 0 ఉంటే, అంటే ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉండాలి, డినామినేటర్ 0 అవ్వకూడదు, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినవే రేషనల్ నంబర్స్. సో రేషనల్ నెంబర్స్ కూడా ఇన్ఫినిట్ లెవెల్లో ఉంటాయి. మనం ఏ రెండు నెంబర్స్ మధ్యనైనా ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ మనం కనుక్కోవచ్చు. ఇక రేషనల్ ఫామ్లో రాయలేనటువంటి సంఖ్యల్ని మనం ఇర్రేషనల్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ నెంబర్ సెట్ ఈజ్ ఇర్రేషనల్ నంబర్స్ రిప్రజెంటెడ్ బై Q' or S. Numbers which cannot be written in the form P by Q such that PQ belongs to Z and Q not equal to 0. అంటే ఏదైతే రేషనల్ ఫామ్ ఉందో, రేషనల్ ఫామ్లో రిప్రజెంట్ చేయలేనటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా ఇర్రేషనల్ అంటాం. Qకి ఆపోజిట్గా Q' రిప్రజెంట్ చేస్తారు, లేదా సర్డ్స్ అని కూడా పిలుస్తాం. కాబట్టి S అనేటువంటి సింబల్ కూడా ఇర్రేషనల్ నెంబర్స్కి వాడతాం. సో ఇర్రేషనల్ నెంబర్ ఉంది అంటే అది నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అయినా అయి ఉండాలి, లేదంటే మనకి సపోజ్ పర్ఫెక్ట్ స్క్వేర్కి కాని వాటికి స్క్వేర్ రూట్ కానీ, పర్ఫెక్ట్ క్యూబ్ కాని వాటికి క్యూబ్ రూట్స్ కానీ, ఈ విధంగా రూట్ కరెక్ట్గా ఫైండ్ చేయలేనివైనా అయి ఉండాలి. ఇక ఈ రెండు సెట్లని కూడా మిక్స్ చేసి ఒకే ఒక కంబైన్డ్ సెట్గా తీసుకొచ్చి వచ్చేదే మనకి రియల్ నెంబర్స్. సో బ్రీఫ్గా రియల్ నెంబర్స్ అంటే చెప్పాలంటే R ఈక్వల్ టు Q యూనియన్ Q' అని చెప్పవచ్చు.
సో ఇక్కడ యూ ఫర్ యూనియన్, యూనియన్ మీన్స్ ఈ రెండిటి యొక్క మనం మిక్స్ చేస్తే వచ్చేటువంటి టోటల్ కలెక్షన్. దో ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్ అంటే ఏమిటి అన్నప్పుడు ఒకటే బ్రీఫ్గా చెప్పాలంటే రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఏ నెంబర్ అయినప్పటికీ దాన్ని మనం రియల్ నెంబర్గా పిలుస్తాం. సో ఎవ్రీ రియల్ నెంబర్ షుడ్ బి ఎయిదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. అంటే ఏ రియల్ నెంబర్ అయినా రేషనల్ నెంబర్ అయినా అయి ఉండాలి, ఇర్రేషనల్ నెంబర్ అయినా అయి ఉండాలి. సో ముందుగా ఈ చాప్టర్లో మనం రియల్ నెంబర్స్ కాబట్టి అసలు రియల్ నెంబర్స్ అంటే ఏమిటి అనే దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటుగా డిఫరెంట్ నెంబర్ సెట్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. సో ఇది మనకి ఎక్సర్సైజ్ల రూపంలో వీటి మీద క్వశ్చన్స్ ఉండనప్పటికీ ఈ చాప్టర్ బిగినింగ్లో ఖచ్చితంగా వీటిని రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ నెంబర్ సెట్కి చెందింది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో లోయర్ సెక్షన్లో నేర్చుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ మనం ఈ చాప్టర్ కోసం ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఫ్యాక్టర్స్ డెఫినేషన్: ఇఫ్ ఏ నంబర్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ డివైడ్స్ అనదర్ గివెన్ నంబర్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ నో రిమైండర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో ఒకసారి ఈ డెఫినేషన్ గమనిస్తే ఫ్యాక్టర్ అంటే ఏమిటో మనం ఇక్కడ ఒకసారి చెప్పాం. అంటే ఒక నెంబరు లేదా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే అది లెటర్స్ రూపంలో కూడా ఉండవచ్చు, వేరియబుల్స్ రూపంలో. ఒక నెంబరు లేదా ఎక్స్ప్రెషన్ అనేది మరొక నెంబర్ని కానీ ఎక్స్ప్రెషన్ని కానీ డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? విత్ నో రిమైండర్, అంటే శేషము లేకుండా డివైడ్ చేస్తే అప్పుడు దాన్ని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, సపోజ్ మనం 12 అనే నెంబర్ని తీసుకుంటే దాన్ని ఒక ప్రోడక్ట్గా రాస్తున్నాను చూడండి. 3 × 4 = 12. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే 3 4s are 12 అనేటువంటి ఈ ప్రోడక్ట్లో 3 అనే నెంబర్ కానీ 4 అనే నెంబర్ కానీ 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేశాయి అంటాం విత్ నో రిమైండర్. అంటే 12ని 3తో డివైడ్ చేసినా 4తో డివైడ్ చేసినా నో రిమైండర్ వస్తుంది. సో 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటాం. సో ఈ విధంగా మనం ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలంటే, అంటే సపోజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 మనం రాయాలి అంటే ఆ సెట్ మొత్తాన్ని మనం ఒకసారి రాసుకుంటే చూడండి. ఈ విధంగా ప్రోడక్ట్లో ఏ నెంబర్స్ అయితే మనం 12 వచ్చేలా చేయవచ్చో ఆ అన్ని నెంబర్స్ కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఎవ్రీ నెంబర్కి 1 మస్ట్ బి ఏ ఫ్యాక్టర్, బికాజ్ 112 ఈజ్ 12 మనం రాయగలం. అదేవిధంగా 2 టేబుల్ మనం దీన్ని 2 6గా కూడా రాయొచ్చు కాబట్టి 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. సో ఇక్కడ 3 4స్గా ఉంది కనుక 3 and 4 ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. నెక్స్ట్ వన్ 2 టేబుల్తో పాటు 6 టేబుల్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి 6 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 12 1s are 12 కనుక 12 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ విధంగా ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ లీస్ట్ 1 ఉంటుంది, హైయెస్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ సేమ్ నెంబర్ అవుతుంది. ఇలా ఏ నెంబర్కైనా మనం ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయగలం. అది ఒక ఫినైట్ సెట్ అవుతుంది, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. హైయెస్ట్ ఆ నెంబర్తో ఫ్యాక్టర్స్ ఎండ్ అవుతాయి. సో ముందు మనం ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ అనేవి గుర్తు చేసుకున్నాం కాబట్టి దీని ఆధారంగా, ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఐడెంటిఫై చేసే మరో ముఖ్యమైన కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఇప్పుడు మనం ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అనేటువంటి ముఖ్యమైనటువంటి రెండు కాన్సెప్ట్లని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అనేది మనం ఒకసారి రికగ్నైజ్ చేసుకుందాం. ప్రైమ్ నెంబర్స్: ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 which has exactly 2 factors, it means 1 and itself, is called a prime number. సో ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ మళ్ళీ ఒకసారి మనం చూస్తే, న్యాచురల్ నెంబర్ అవుతూ అంటే 1 కంటే పెద్దదైన న్యాచురల్ నెంబర్ అవుతూ ఏదైతే 2 కరెక్ట్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉందో, 2 మాత్రమే, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 అదే సంఖ్య, ఈ 2 తప్ప ఇంకా ఏ ఇతర ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని పిలుస్తాం. సో మనం వీటికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ని మనం చిన్న క్లాస్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 బికాజ్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ప్రైమ్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 అనే దానికి 1 ఫ్యాక్టరే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రైమ్గా మనం కౌంట్ చేయం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 3, నెక్స్ట్ 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. సో ఇక్కడ బిలో 20 ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ని మనం గుర్తు చేసుకుందాం. అంటే ఇందులో ఏ నెంబర్ తీసుకున్నా దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుంటే 1 and 11, 17 తీసుకుంటే 1 and 17. ఇలా ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నదాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. మరి ఈ ప్రైమ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనం చెప్పేదే కాంపోజిట్ నెంబర్స్. అంటే వీటికి కరెక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, బట్ కాంపోజిట్ అనాలంటే అట్లీస్ట్ మరొక ఫ్యాక్టర్ ఎక్స్ట్రా, అంటే కనీసం
3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో కాంపోజిట్ నంబర్స్, ఏ న్యాచురల్ నంబర్ విచ్ హ్యాస్ అట్ లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నంబర్. ఆర్ if a natural number other than 1 is not a prime, then it is called a composite number. సో ఇక్కడ ఈ రెండు రకాల డెఫినేషన్స్ ఒకే మీనింగ్ ఇస్తున్నాయి చూడండి. ఒక న్యాచురల్ నెంబర్కి కనీసం 3 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ ఫ్యాక్టర్ ఒక్కటి ఉన్నా అది కాంపోజిట్ నెంబర్. లేదా ఒక న్యాచురల్ నెంబర్ అంటే 1 కాని న్యాచురల్ నెంబరు ప్రైమ్ కాకపోతే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో కాంపోజిట్ నెంబర్ ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ప్రైమ్లో మిస్ అయినవన్నీ కూడా కాంపోజిట్ అవుతాయి, అదర్ దాన్ 1 తప్ప. 1 కాకుండా ఈ మధ్యలో ఏవైతే మనకి ఏదో ఒక ఫ్యాక్టర్ని కలిగి ఉన్నాయో అవన్నీ కాంపోజిట్. దో ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. సో 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఈ లిస్ట్లో ఉన్న ఎవ్రీ నెంబరు ఉన్న ప్రాపర్టీ ఏమిటి? ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ ఎందుకు గుర్తు చేసుకున్నామంటే ప్రైమ్ నెంబర్స్ గురించి కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలిసిన తర్వాత మాత్రమే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేటువంటి ఒక ముఖ్యమైన ప్రాసెస్ని ఇక్కడ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్గా దాన్ని మనం చూద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ప్రైమ్ నంబర్స్ which are multiplied together to get the original number is known as the method of prime factorization. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏమిటి అనేది ఇప్పటికే మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి, ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి తెలుసుకున్నాం కనుక ఒక ఇచ్చిన నెంబర్ని, ఒరిజినల్ నెంబర్ మనకు ఒకటి ఇస్తే దాని నుంచి ప్రైమ్ నెంబర్స్ని మనం కనుక్కోవాలి. ఎటువంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏని అయితే మనం మల్టిప్లై చేస్తే అవన్నీ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుందో వాటిని కనుక్కునే విధానాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సపోజ్ 540 అనే ఒక జనరల్ నెంబర్ని నేను తీసుకున్నాను. 540 అనేది నాట్ ఏ ప్రైమ్, అది కాంపోజిట్ నెంబర్. బట్ ఇప్పుడు ఈ నెంబర్ని, ఈ ఒరిజినల్ నెంబర్ అయిన 540ని మనం ఏం చేయొచ్చు, విచ్ ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ టు గెట్ 540. అంటే ఏ ప్రైమ్స్ని మనం మల్టిప్లై చేస్తే 540 వస్తుందో అది మనం జనరల్ 2 మెథడ్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్గా మనం ఫస్ట్ ది డివిజన్ మెథడ్ అంటూ ఉంటాం, అంటే షార్ట్ డివిజన్ మెథడ్గా మనం తీసుకుంటాం. సపోజ్ 540ని తీసుకుని దానిలో క్యాన్సిల్ అయ్యేటువంటి ఏదో ఒక ప్రైమ్ నెంబర్ టేబుల్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ ఇక్కడ ఎండింగ్ 0 ఉంది కనుక ప్రైమ్స్లో 2 ఆర్ 5 అనేది ఈజీగా మనకి క్యాన్సిల్ అవుతాయని తెలుస్తుంది. సపోజ్ 2 టేబుల్ అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 540. సో 2 టేబుల్తో దీన్ని డివైడ్ చేసినట్లయితే సో చూడండి 5లో 2 2s are 4, ఇక్కడ 1 నుండి 14 ఉంటుంది, సో 7 2s అండ్ 0. సో 270 టైమ్స్ ఇది క్యాన్సిల్ అయింది. సో 540ని మనం 2 into 270గా రాయవచ్చు. ఇది ఒక ప్రైమ్ నెంబర్ని మనం ఇందులోంచి ఫ్యాక్టరైజ్ చేసాం. నెక్స్ట్ వచ్చిన 270ని ఇంకా విడగొట్టవచ్చు. సో ఇక్కడ కూడా ఎండింగ్ 0 ఉంది కనుక అగైన్ 2 టేబుల్ కెన్ బి క్యాన్సిల్డ్. సో 1 2 is 2, 3 2s are 6 అండ్ 5 2s are 10. సో 135 టైమ్స్ నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు 2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అట్ ఆల్. సో 135కి ఇంకా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి అంటే 3 ఆర్ 5 చూడొచ్చు. 3 కూడా క్యాన్సిల్ అవుతుంది, టోటల్ 9 కనుక. చివరిలో 5 ఉంది కనుక ఈవెన్ మనం 5 టేబుల్ని కూడా చూడవచ్చు. సో ఫస్ట్ 13లో 5 టేబుల్ 2 టైమ్స్, 3 మిగిలింది. 25లో 7 టైమ్స్. సో 27 అనేది మనకు వచ్చింది. సో 27కు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి మనం అబ్జర్వ్ చేస్తే 2 ఆర్ 5 అనేది ఇక్కడ పాసిబుల్ కాదు, బట్ 3 టేబుల్ ఈజ్ పాసిబుల్. సో 9 3s are 27. 9కి ఉన్న ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్ అగైన్ 3. సో 3 3s are 9. సో ఫైనల్లీ 3 ఈజ్ ఏ ప్రైమ్. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 540 ఈజ్ కంప్లీటెడ్. సో ఈ విధంగా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా మనం రాయగలమో అవన్నీ పొందడాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఇప్పుడు మనం 540 కెన్ బి రిటన్ యాజ్ చూడండి 2 into 2 into 5 into 3 into 3 into 3 ఈ విధంగా రాయవచ్చు. ఇక్కడే మనం 2 స్క్వేర్ అని 3 క్యూబ్ అని కూడా మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 అనేది 2 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్, 5 ఒకసారి ఇక్కడ రిపీట్ అయింది. సో దీన్నే మనం ఇలా డివిజన్ మెథడ్లో కాకుండా ట్రీ మెథడ్ అనే వేలో కూడా మనం చేస్తుంటాం, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని చెప్పి. అంటే సపోజ్ 540ని తీసుకుని ఇక్కడ చేసినటువంటి డివిజన్నే మనం ట్రీ యొక్క బ్రాంచెస్ రూపంలో చూపిస్తాం. సో 540 ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్లో మనకి 270 టైమ్స్ కనుక 2 into 270గా రాయవచ్చు. అగైన్ మనం 270ని ఇక్కడ విడగొట్టాం, 2 into 135గా దీన్ని మనం రాయవచ్చు. అగైన్ 135 కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్
5 into 27. Next 27 can be factorized as 3 into 9. 9 can be factorized as 3 into 3. సో టోటల్గా ఈ బ్రాంచెస్కి కొట్టినప్పుడు ఇక్కడ కనిపించేటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటి ప్రోడక్ట్ ఇదే అవుతుంది. చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో సేమ్ రిజల్ట్ మనకు వస్తుంది. ఈ విధంగా డివిజన్ మెథడ్ కానీ ఆర్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ కానీ మనం యూజ్ చేసి ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్ HCF అండ్ LCM అనేది ఇప్పుడు మనం ఫర్దర్గా నేర్చుకునే టాపిక్లో దీని యూజ్ ఏమిటో తెలుసుకుంటాం. సో ముందుగా మనకి ఏ నెంబర్ ఇచ్చినప్పటికీ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయగలగాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఆల్రెడీ ఏ నెంబర్ అయి ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. బికాస్ ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ని ఇంకా మనం ఫ్యాక్టరైజ్ చేయలేం. సో ఈ విధంగా ఏ నెంబర్ ఇచ్చినా కూడా దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయవచ్చు అని చెప్పేదే మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో రియల్ నెంబర్స్లో మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్పే విషయం ఏమిటో ఒకసారి చూసి దాన్ని మనం ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో జాగ్రత్తగా ఇందులో ఉన్న విషయాన్ని గమనించండి. మనం ఇప్పటికే కాంపోజిట్ నెంబర్ అంటే ఏమిటి, ప్రైమ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. సో ప్రతి కాంపోజిట్ నెంబరు కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మళ్ళీ మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందే మనం 540కి తీసుకున్నాం. అలాగే ఒక నెంబర్ని తీసుకుంటున్నాను 630. సపోజ్ 630 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో దీన్ని మనం ఇంతకుముందే చెప్పినట్లుగా రకరకాల ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాస్తే సపోజ్ 2 టేబుల్ని దీన్ని మనం డివైడ్ చేసాం అనుకోండి, 315 వచ్చింది. సో 315లో మరొక ప్రైమ్ నెంబర్ మనం చూస్తే 3 టేబుల్ ఆర్ 5 టేబుల్ ఏదైనా సూటబుల్. సపోజ్ 5 టేబుల్ మనం చూసాం అనుకుందాం. 6 5 ఆర్ 30 అండ్ 3 5 ఆర్ 15. 63 టైమ్స్. 63లో 3 టేబుల్ 21 టైమ్స్. 21లో కూడా 3 టేబుల్ 7 టైమ్స్. సో 630 యొక్క ఫ్యాక్టరైజేషన్ మనం ఇందులో అబ్జర్వ్ చేస్తే 2 5 3 స్క్వేర్ ఇంటూ 7 మనకు వచ్చింది. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7. సో ఇదే అసెండింగ్ ఆర్డర్ ప్రైమ్ నెంబర్స్ మనం రాసుకుంటే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో ఎలా అయినప్పటికీ 4 రకాల ప్రైమ్ ఫ్యాక్టర్స్ దీనికి ఉన్నాయి. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని ఈ విధంగా మనం ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ ఫ్యాక్టరైజేషన్ యూనిక్గా ఉంటుంది. అంటే ఇదే 630ని తీసుకుని మనం వేరే విధానంలో అంటే ఇదే ఆర్డర్లో కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్ అయ్యేటువంటి ఆర్డర్లో కాకుండా వేరే ఆర్డర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 0తో ఎండ్ అయింది కదా అని చెప్పి బిగినింగే మనం 5 టేబుల్తో డివైడ్ చేయవచ్చు. సో అప్పుడు 5 టేబుల్ చూడండి మొత్తం మనకి 126 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 126లో సపోజ్ మనం 2 టేబుల్ చూసామనుకోండి, అప్పుడైనా మనకి 63 వస్తుంది. మళ్ళీ 63లో ఈవెన్ మనం 7 టేబుల్ ముందు చూడొచ్చు, 9 టైమ్స్ అవుతుంది. 9లో 3 3s మనం రాయవచ్చు. సో ఇక్కడ తీసుకున్న ఏమైనా వచ్చింది, ఇదేటువంటి 630 అనేది మనకి 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 స్క్వేర్ మొత్తం 3 2 టైమ్స్ ఉంది. సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 స్క్వేర్. సో ఈ ఆర్డర్ మారింది తప్పితే మనం ఏ ప్రైమ్ ఫ్యాక్టర్తో బిగిన్ చేసినా చివరికి అది ఒకే విధంగా యూనిక్ అంటే ఏకైకంగా ఉంటుంది ఆ విధానం. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్పే స్టేట్మెంట్ ఇదే అనమాట. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్స్ ప్రోడక్ట్గా డివైడ్ చేయవచ్చు. ఆ ప్రైమ్స్ ప్రోడక్ట్లో ప్రైమ్స్ యొక్క ఆర్డర్ మారుతుంది తప్ప ఆ ప్రైమ్స్ ఉన్నటువంటి పవర్స్ కానీ బేస్లు కానీ మార్పు ఉండదని చెప్పేదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో దీని ఆధారంగా కాంపోజిట్ నెంబర్స్ని విడగొట్టిన తర్వాత మనం LCM HCF అనేటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనే దాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సో దీని యొక్క అబ్రివేషన్లోనే దీని మీనింగ్ ఉంది, కామన్ ఫ్యాక్టర్ అవుతూ వాటిలో హైయెస్ట్ అని చెప్పి. సో దీని మన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి రాసుకుంటే HCF is the greatest divisor for any 2 or more numbers that can exactly divide the given numbers. So exactly divide అంటే ఏమిటి, with no remainder, remainder 0. అంటే 2 or more numbers మనకి ఇచ్చినప్పుడు, 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు ఏ నెంబర్ అయితే వాటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తూ వాటిలో పెద్దగా ఉంటుందో గ్రేటెస్ట్ అవుతుందో దాన్నే HCF అని పిలుస్తాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ సాయంతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ మనం 2 నెంబర్స్ని తీసుకుందాం, ఇక్కడ 126 అండ్ 300 అనుకోండి.
Let us take two positive integers 126 and 300. Now let us find the HCF of 126 and 300 by the method of prime factorization. అంటే మీనింగ్ ప్రకారం అయితే ఏం చేయాలి, మనం 126 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని కూడా రాయాలి, డివైజర్స్ 300 యొక్క డివైజర్స్ అన్ని కూడా రాయాలి. ఆ రెండిట్లో కామన్ గా వస్తూ గ్రేటెస్ట్ ఉన్నది ఐడెంటిఫై చేయాలి. బట్ అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి అలా కాకుండా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా వీటిని ఎలా చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 126 ని ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం 2 టేబుల్ తో. సో 2 టేబుల్ 126 లో 63 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 3 టేబుల్ 21 టైమ్స్, అగైన్ 3 టేబుల్ 7 టైమ్స్. సో ఇప్పుడు 126 యొక్క ఫ్యాక్టరైజేషన్ మనం చూస్తే 2 into 3 square into 7. So 126 equal to 2 into 3 square into 7. So prime factorization is completed since 7 is prime. Next, in the same way 300 can also be factorized. By 2 table 300 we get the quotient 150. Again by 2 table we got 75. So 75 కాబట్టి 5 table cancel చేద్దాం 15 times. So again 5 table 3 times. సో టోటల్లీ ఇప్పుడు 300 యొక్క ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేయండి. 2 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఉంది, 3 ఉంది. సో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3. ఇక్కడ మనం పవర్స్ రూపంలో రాయడం వల్ల ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఈ హెచ్సిఎఫ్ ఇలాంటివి ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం దీని మీనింగ్ ని బట్టి ఆలోచించండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఈ రెండు నెంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే ఆ ఫ్యాక్టర్ ఈ రెండు చోట్ల ఉండాలి. సో ముందుగా మనం ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే చూడండి, ఇప్పుడు 2 అనేది కామన్ ఫ్యాక్టర్ బికాస్ రెండు చోట్ల 2 అయితే ఉంది. 3 ఆల్సో కామన్ ఫ్యాక్టర్, చూడండి 3 అనేది ఈ రెండు చోట్ల రిపీట్ అయింది. బట్ 7 ఆర్ 5 ఆర్ నాట్ కామన్ ఫ్యాక్టర్స్. ఎందువల్ల 7 అనేది 300 కి ఫ్యాక్టర్ కాదు, 5 టేబుల్ అనేది 126 కి ఫ్యాక్టర్ కాదు. సో ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసాం. 2 and 3 మాత్రమే హెచ్సిఎఫ్ లో మనకు వస్తాయి. కానీ వాటి యొక్క పవర్స్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ మనం తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ నుంచి తీసుకుంటాం. బట్ అది రెండిటికి కామన్ ఫ్యాక్టర్ అవ్వాల్సినటువంటి ఏ పవర్ ని మనం తీసుకోవాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 ఉంది. సో సపోజ్ మనకి 2 స్క్వేర్ ని అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4. సో 2 power 1 is 2. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 4 కి ఏవైతే మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి 2 టేబుల్ కి, మనకి 2 కి ఫ్యాక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ 2 యొక్క ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్ గా 4 కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే 2 యొక్క ఫ్యాక్టర్స్ 4 కి ఫ్యాక్టర్స్ అవుతాయి తప్ప 4 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని 2 కి ఫ్యాక్టర్ కాదు. బికాస్ 4 అనేది 4 కి ఫ్యాక్టర్ కానీ అది 2 కి కాదు. అంటే ఒక రెండు నెంబర్స్ ఒక దాంట్లో ఒకటి ఫ్యాక్టర్స్ గా ఉన్నప్పుడు కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే అందులో లీస్ట్ నెంబర్ ని తీసుకోవాలి తప్ప హైయెస్ట్ కాదు. అందువల్ల ఇక్కడ ఈ రెండు చోట్ల ఏం చేస్తాం, లీస్ట్ పవర్ ని మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ వీటికి రాయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 126, 300. సో ఈ విధంగా మెన్షన్ చేస్తాం. ఏ పెయిర్ కి లేదా ఏ 3 నెంబర్స్ కి మనం కనుక్కుంటున్నామో వాటిని ఇక్కడ మనం ఆర్డర్డ్ పెయిర్ రూపంలో మెన్షన్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 126, 300 ఈక్వల్ టు, ఫస్ట్ we have to identify the common factors 2 and 3. సో ఓన్లీ ఈ ప్రోడక్ట్ లో 2, 3 రావాలి. పవర్స్ ఎంత రావాలి అంటే చూడండి, ఏదైతే లీస్ట్ పవర్స్ ఉన్నాయో, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే రెండిట్లోనూ లీస్ట్ నెంబర్ ని తీసుకుంటేనే అది హైయెస్ట్ ఆటోమేటిక్ గా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఒక్క చోటే ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కనుక 2 స్క్వేర్ కామన్ ఫ్యాక్టర్ కాదు. ఎందువల్ల అంటే 2 స్క్వేర్ అనే అంటే 4 అనే నెంబర్ దీనికి ఫ్యాక్టర్ కాదు. సో ఓన్లీ 2 power 1 లీస్ట్ నెంబర్. 3 కూడా ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ ఉన్నప్పుడు ఓన్లీ 1 టైం అనేది లీస్ట్ నెంబర్ కనుక 2 into 3. ఫైనల్లీ 6 అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ 126 and 300 అని చెప్పవచ్చు. సో హెచ్సిఎఫ్ ఎలా ఐడెంటిఫై చేసామో చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద గివెన్ నంబర్స్. అంటే ఇచ్చిన రెండు నెంబర్స్ లో ముందు కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసి వాటిలో లీస్ట్ పవర్స్ తీసుకుని వాటి ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండింటికి అవుతుంది. సో ఇది హెచ్సిఎఫ్ ను కనుగొనేటువంటి విధానం. సో ఇది మళ్ళీ నెక్స్ట్ మనం ఎల్సిఎం అనే దాన్ని కూడా చూసిన తర్వాత ఈ రెండింటిని ఒకేసారి మనం రివైజ్ చేసినప్పుడు మరింత క్లారిటీ వస్తుంది. సో దీని తర్వాత వచ్చేటువంటి ఎల్సిఎం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లోయర్ సెక్షన్ నుంచి కూడా మనం ఎల్సిఎం అనేది ఫ్రాక్షన్స్ పార్ట్స్ వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం. సో ఎల్సిఎం యొక్క బేసికల్ డెఫినేషన్ ఒకసారి మనం చూద్దాం. LCM of 2 or more given numbers is the smallest number
దట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. సో గివెన్ నెంబర్స్ 2 ఆర్ మోర్, 2 కానీ అంతకంటే ఎక్కువగానే ఉన్నప్పుడు వాటన్నిటికీ మల్టిపుల్ అయ్యేటువంటి స్మాలెస్ట్ నెంబర్నే ఎల్సిఎం అంటాం. ఈ పేరులో చూడండి, కామన్ మల్టిపుల్ అవ్వాలి, బట్ వాటిలో లీస్ట్ అయి ఉండాలి. సో ఎల్సిఎంను కూడా మనం ఎలా కనుక్కోవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సపోజ్ లెట్ us టేక్ 2 నెంబర్ 60 అండ్ 72. సో 2 ఆర్ మోర్ ఎన్నైనా తీసుకోవచ్చు. మనం 2 నెంబర్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 60, 72 ఈ రెండింటిని కూడా ఎల్సిఎం కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎలా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం ఇందాక హెచ్సిఎఫ్ దాన్ని చూద్దాం. 60ని ముందుగా ఫ్యాక్టరైజ్ చేద్దాం. సపోజ్ 2 టేబుల్తో 30 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 15 టైమ్స్, 15 5 3s are 15. So 60 can be factorized as 2 square into 5 into 3. So total గా 2 square into 5 into 3 గా 16 మనం రాయగలిగాం. In the same way 72 prime factorization. 2 table 72లో 36 times, again 2 table 18 times, again 2 table 9 times. So 3 3s are 9 because 3 is the only prime factor of 9. So 72 can be factorized as 2 cube into 3 square. So ఇక్కడ చూడండి 2 cube 3 square. 2 అనే ఫ్యాక్టర్ 3 టైమ్స్ రిపీట్ అయింది, 3 అనే ఫ్యాక్టర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం కనుక్కోవాలంటే కామన్ మల్టిపుల్. ఇప్పుడు మీకు కామన్ ఫ్యాక్టర్కి కామన్ మల్టిపుల్కి ఒక ప్రధానమైన డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం 2 స్క్వేర్ అండ్ 2 క్యూబ్ అనే వాటిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుందని మనకు తెలుసు. సో మనకి కామన్ మల్టిపుల్ మనకు కావాలి అంటే ఈ రెండిట్లో దేన్ని మనం తీసుకుంటే దేని యొక్క మల్టిపుల్ రెండిటికి కామన్ మల్టిపుల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సో 4 మల్టిపుల్స్ అన్నీ 8కి మల్టిపుల్స్ అవుతాయా, లేదా 8 మల్టిపుల్స్ అన్నీ 4కి మల్టిపుల్స్ అవుతాయా అనేది మనం రీజనింగ్ చూస్తే, ఏదైతే పెద్ద నెంబర్ ఉందో వాటిలో అంటే ఒక నెంబర్ ఇంకో దానికి ఫ్యాక్టర్ ఉన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అంటే ఈ విధంగా 8ని మనం తీసుకుంటే 8 మల్టిపుల్స్ ఆర్ ఆటోమేటికల్లీ 4కి మల్టిపుల్స్ అవుతాయి. బికాజ్ 8 మల్టిపుల్స్ అంటే 16 లేదంటే 24 32 ఇవన్నీ కూడా 4కి మల్టిపుల్స్. బట్ 4 మల్టిపుల్స్ అన్నీ కూడా 8కి మల్టిపుల్ కావాలని రూల్ లేదు. బికాజ్ సపోజ్ 4 మల్టిపుల్స్ చూడండి, 4తో పాటు 8 12 16 20 ఇలా ఉన్నప్పుడు ఈ 12 కానీ 20 కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి 8కి మల్టిపుల్స్ కావు. అంటే కామన్ ఫ్యాక్టర్కి కామన్ మల్టిపుల్కి తేడా ఏంటంటే, కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే 4కి ఫ్యాక్టర్ అవ్వాలి, అంటే లీస్ట్ నెంబర్కి ఫ్యాక్టర్ అవ్వాలి. బట్ కామన్ మల్టిపుల్ అవ్వాలంటే హైయెస్ట్ నెంబర్కి మల్టిపుల్ అవ్వాలి. హైయెస్ట్ నెంబర్కి మల్టిపుల్ అయితే అది ఈ లీస్ట్ నెంబర్కి ఆటోమేటికల్లీ మల్టిపుల్ అవుతుంది. కనుక ఇక్కడ ఉన్న పవర్స్లో హైయెస్ట్ తీసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈ రెండింటికి కామన్ మల్టిపుల్ అవ్వాలంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి టేబుల్ ప్రతి ఫ్యాక్టర్కి అది మల్టిపుల్ అవ్వాలి. అంటే కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే ఈ రెండిట్లో ఉంటే చాలు. బట్ కామన్ మల్టిపుల్ అవ్వాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకదానిలో ఉన్నా కానీ దానికి కామన్ మల్టిపుల్గా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 ఈజ్ నాట్ ఏ కామన్ ఫ్యాక్టర్, బట్ 60కి అది మల్టిపుల్ అవ్వాలంటే 5కి కూడా మల్టిపుల్ అవ్వాలి. అలాగే ఇక్కడ 5 లేనప్పటికీ మనకి 72కి మల్టిపుల్ అవ్వాలంటే ఈ రెండింటికి మల్టిపుల్ అయితే చాలు. కానీ 5 ఇందులో ఉండటం వల్ల టోటల్గా వీటి ఎల్సిఎం తీసుకునేటప్పుడు 5ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అందుకే ఇప్పుడు ఇదే నెంబర్స్కి ఎల్సిఎం ఆఫ్ 60 అండ్ 72 మనం తీసుకుంటే, సో ఇంతకుముందు హెచ్సిఎఫ్లో చేసినట్లుగా ఓన్లీ కామన్ మాత్రమే కాకుండా మల్టిపుల్ అవ్వడానికి అన్నిటినీ, సో ఎవ్రీ నెంబర్ ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్స్ మనం తీసుకోవాలి. అవి 3 రకాలు ఉన్నాయి, 2 5 3. సో 2 3 అండ్ 5 ఈ 3 వస్తాయి. బట్ పవర్స్ తీసుకునేటప్పుడు వీటికి కామన్ మల్టిపుల్ అవ్వాలంటే ఉదాహరణకి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. మనం 2 ఎనీ టైమ్స్ తీసుకోవాలి, ఇక్కడ క్యూబ్ వరకు తీసుకుంటేనే దీనికి కూడా మల్టిపుల్ అవుతుంది. సో హైయెస్ట్ పవర్స్ ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 యొక్క హైయెస్ట్ పవర్ ఈ రెండు చోట్ల ఉన్న వాటిలో 2 స్క్వేర్ ఉంది. ఇక 5 ఓన్లీ 1 టైం కాబట్టి ఆ 1 ఇక్కడ హైయెస్ట్ పవర్. సో ఈ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, సో 8 ఇంటూ 9 ఇంటూ 5, టోటల్లీ ఇది 360 అవుతుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 60 అండ్ 72 ఈజ్ 360. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎంలో చేసినటువంటి మెథడ్ ఏమిటి అంటే, ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. అంటే ఈ రెండు నెంబర్స్లో ఉన్నటువంటి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుని పవర్స్ గ్రేటెస్ట్ తీసుకుంటే వాటి ప్రోడక్ట్తో వచ్చేదే ఎల్సిఎం. అదే హెచ్సిఎఫ్ అయితే ఇక్కడ ఏం చేసేవాళ్ళం, హెచ్సిఎఫ్ అయితే కేవలం కామన్ ఫ్యాక్టర్సే తీసుకునేవాళ్ళం. అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ చూడండి కేవలం 2 అండ్ 3 మాత్రమే ఉండేవి, వాటి లీస్ట్ పవర్స్ తీసుకునేవాళ్ళం. సో ఇక్కడ ఎల్సిఎంలో లీస్ట్ అబ్రివేషన్లో ఉన్నప్పటికీ పవర్స్ హైయెస్ట్.
హెచ్సిఎఫ్లో హైయెస్ట్ అని అబ్రివేషన్ ఉన్నప్పటికీ పవర్స్ తీసుకునేది లీస్ట్. ఇది మనం నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి ఈ రెండింటిని ఎలా మనం చేయొచ్చు అనేది ఒకేసారి అనలైజ్ చేద్దాం. ఫైండింగ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఈ రెండింటిని ఎలా కనుక్కున్నామో ఆ మెయిన్ కాన్సెప్ట్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద గివెన్ నంబర్స్. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ రెండిట్లో కామన్గా ఉంటేనే తీసుకుని పవర్స్ మాత్రం స్మాలెస్ట్ తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే ఎల్సిఎం ఈక్వల్ టు product of the greatest power of each prime factor involved in the given numbers. సో ఎల్సిఎంలో తీసుకోవాల్సింది గ్రేటెస్ట్ పవర్స్, బట్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ తేడా అబ్జర్వ్ చేయండి, ఇందులో కామన్ అనేటువంటి వర్డ్ ఉంది, ఇక్కడ లేదు. అంటే కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే రెండిట్లోనూ ఆ ఫ్యాక్టర్ ఉండాలి. బట్ కామన్ మల్టిపుల్ అవ్వాలంటే ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం తీసుకుంటేనే అది కామన్ మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్లో తీసుకునేటువంటిది స్మాలెస్ట్ పవరు, ఎల్సిఎంలో తీసుకునేటువంటిది గ్రేటెస్ట్ పవర్. సో ఈ రెండు విషయాలే మనం మైండ్లో పెట్టుకోవాలి. అంటే హెచ్సిఎఫ్ ఆర్ ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. దీనికి ఒకేసారి స్టూడెంట్స్ అనలైజ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఏ బి అనే టూ నెంబర్స్, సపోజ్ ఏ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 స్క్వేర్గా ఒక ఫ్యాక్టరైజేషన్ వచ్చింది. బి ఈక్వల్ టు 2 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అనుకుందాం. సో ఇక్కడ నేను డైరెక్ట్ నెంబర్స్ తీసుకోకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మేట్ తీసుకున్నాను ఈజీగా అర్థం కావడానికి. ఈ నెంబర్స్ని విడగొడితే ఇలా వచ్చాయనుకోండి. ఇప్పుడు ఏబీలకి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, ఎల్సిఎం ఎలా కనుక్కుంటామో ఈ రూల్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుని చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ద రూల్ ఈజ్ product of the smallest power of each common prime factor. First of all we have to identify common prime factor. So 2 is the common prime factor, 3 is not the common prime factor, and 7 is also a common prime factor. అంటే రెండు చోట్ల కామన్గా ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉన్నది 2 and 7 మాత్రమే. కాబట్టి ప్రోడక్ట్లో వీటిని తీసుకోవాలి, ఈ రెండింటినే తీసుకోవాలి, పవర్స్ మాత్రం స్మాలెస్ట్ తీసుకోవాలి. సో మనం బేసిక్గా 2 and 2 7 రాసుకుని పవర్స్ రూపంలో స్మాలెస్ట్ పవర్స్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 1 ఉంది కనుక ఇక్కడ 2 పవర్ 1 అవుతుంది. అలాగే 7 కూడా ఒక చోట స్క్వేర్ ఉంది, ఒక చోట పవర్ 1 మాత్రమే ఉంది కనుక లీస్ట్ పవర్ 1 అవుతుంది. సో టోటల్లీ 2 into 7 14 is the HCF. నెక్స్ట్ ఎల్సిఎం. సేమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఈ రూల్లో డీవియేషన్ చూడండి. ఈసారి పవర్స్ గ్రేటెస్ట్ తీసుకోవాలి, కామన్ కాకుండా ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గివెన్ నెంబర్స్. ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఏబీలకి కామన్ మల్టిపుల్ అవ్వాలంటే ఏలో ఉన్న ఎవ్రీ ఫ్యాక్టర్కి, బీలో ఉన్న ఎవ్రీ ఫ్యాక్టర్కి కూడా అది మల్టిపుల్ అవ్వాలి. బట్ ఏబీకి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలంటే అందులో ఉన్న ఎవ్రీ ఫ్యాక్టర్కి కామన్ ఫ్యాక్టర్ అవనవసరం లేదు, వాటిలో ఉన్న లీస్ట్ దానికైతే సరిపోతుంది సేమ్ ఉన్న వాటిలో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం ఆఫ్ ఏబీ చేసేటప్పుడు 2 3 7 అనే 5 అనే 4 రకాల ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి. 2 3 7 ఎక్కడ ఉన్నాయి, 2 7 కాకుండా 5 ఎక్కడ ఉంది కనుక సో టోటల్లీ 2 3 5 and 7 ఈ 4 రకాల ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. అందుకే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ పవర్స్ గ్రేటెస్ట్. 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఇక్కడ స్క్వేర్ కంపల్సరీ రాసుకోవాలి. 3కి గ్రేటెస్ట్ పవర్ ఆల్రెడీ ఉన్నదే 1, సో 3 పవర్ ఓన్లీ 1. 5 అనేది ఒక చోటే ఉంది, దాని గ్రేటెస్ట్ పవర్ ఆల్రెడీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. 7 బోత్ ప్లేసెస్లో ఉంది బట్ గ్రేటెస్ట్ పవర్ ఈజ్ 2, సో ఇక్కడ స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి 2 స్క్వేర్ 3 5 స్క్వేర్ 7 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 into 3, 5 స్క్వేర్ మీన్స్ 25, 7 స్క్వేర్ మీన్స్ 49. సో టోటల్గా ఈ అంతా ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందో అది మనకి ఎల్సిఎం అవుతుంది. సపోజ్ ఇది మనం ప్రోడక్ట్ ఈజీగా చేయొచ్చు. సపోజ్ 425 ఇక్కడ ఈజీ వే మల్టిప్లికేషన్ చూసుకుంటే ఇది 100, 349 మనకి 147, సో ఇంటూ 100, సో 14,700 అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి మెయిన్ కాదు, ప్రాసెస్ అంటే ఏ నెంబర్స్ తీసుకున్నాం ఫ్యాక్టర్స్ అనేవి మళ్ళీ ఒకసారి రెండింటి నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. హెచ్సిఎఫ్కి కామన్ టైమ్సే తీసుకోవాలి, పవర్స్ స్మాలెస్ట్ తీసుకోవాలి. ఎల్సిఎంకి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి రెండిట్లోనూ, పవర్స్ మాత్రం గ్రేటెస్ట్ తీసుకోవాలి. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్. సో 2 or more నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అనేది
మనం ఇక్కడ కూడా లోయర్ సెక్షన్ నేర్చుకున్న కాన్సెప్ట్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. సో ముందుగా టూ నెంబర్స్ది మనం చూద్దాం. సో లెట్ us take two numbers. For any two positive integers a and b, HCF of AB into LCM of AB equal to a into b. It means product of HCF and LCM of two natural numbers equal to product of the two numbers. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఐడెంటిఫై చేయండి. టూ నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు ఏ అండ్ బి అనేవి వాటి ప్రోడక్ట్ ఎంతైతే ఉంటుందో వాటి హెచ్సిఎఫ్ ఎల్సిఎంల ప్రోడక్ట్ కూడా సేమ్ వస్తుంది. ఇది మనం ఇంతకుముందే నేర్చుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మళ్ళీ ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ ఇంతకుముందు మనం తీసుకున్న ఏ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 స్క్వేర్, బి ఈక్వల్ టు 2 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 అనేది మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మనం చేసినప్పుడు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఏమొచ్చిందో ఏ ఇంటూ బి అంతే వస్తుందో ఎలా చెప్పగలం? సపోజ్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి మనం తీసుకుంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, కేవలం కామన్ ఫ్యాక్టర్సే తీసుకుంటామని చెప్పి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2 అండ్ 7 వాటి యొక్క లీస్ట్ పవర్స్ అంటే 2 పవర్ 1 7 పవర్ 1 మాత్రమే మనం తీసుకున్నాం. సో 2 ఇంటూ 7 మాత్రమే హెచ్సిఎఫ్లోకి వచ్చింది. సరే అది 14 అయింది, ఆల్రెడీ ఇంతకుముందు రాస్తాం. ఇన్ ద సేమ్ వే ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి మనం తీసుకుంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి. 2 3 5 7 పవర్స్ కూడా హైయెస్ట్ అన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 7కి కూడా స్క్వేర్, 5కి కూడా స్క్వేర్, ఒక్క 3కి మాత్రమే పవర్ 1 ఉంటుంది. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇది కూడా ఆల్రెడీ మనం చేసాం. మొత్తం 147 ఇంటూ 1000 మనకి 100 వచ్చింది. సో 14,700 అయిందని మనం ఆల్రెడీ చూసాం. సో ఈ రెండింటిని మీరు ఈ వాల్యూస్ని పక్కన పెడితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏబిలో తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. మనం ఏ విధంగా ఈ రిలేషన్ ఫామ్ అవుతుందో గమనించవచ్చు. హెచ్సిఎఫ్లో ఏవైతే తీసుకున్నామో అంటే ఈ 2 ఇంటూ 7 అనేది మినహాయిస్తే రిమైనింగ్ పార్ట్ అంతా ఎల్సిఎంలో ఉంటుంది. చూడండి 2 7 కాకుండా 2 స్క్వేర్ 3 7 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే మనం ఏ ఇంటూ బి చేసినప్పుడు వచ్చేటువంటి వాల్యూ చూడండి మొత్తం కూడా 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7. సో ఏ ఇంటూ బి మొత్తం రాసాం. ఇందులో ఆల్రెడీ హెచ్సిఎఫ్ వచ్చిన పార్ట్ ఇది మాత్రమే. సో చూడండి 2 ఇంటూ 7 అనేది ఒక్కటే హెచ్సిఎఫ్ వచ్చిన పార్ట్ అయింది. మిగిలిందంతా ఎల్సిఎంలో ఉంది. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో టోటల్లీ ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఎంత వస్తుందంటే ఈ 14 ఇంటూ 14,700 ఎంతైతే వస్తుందో సేమ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుందో నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కూడా అంతే అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఈ రెండు మీకు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఇది కూడా మనకి సేమ్ రావడం గమనించవచ్చు. రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 3 గివెన్ నెంబర్స్. సో ఇంతకుముందు 2 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో మనం స్టడీ చేసాం. సో 3 నెంబర్స్ అయితే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్గా మాత్రమే మనం తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించి ఇవ్వకపోయినప్పటికీ ఒక చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం. సో ఫర్ ఎనీ 3 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ బి అండ్ సి. సో 3 ఇంటీజర్స్ మనం తీసుకుందాం, అవి ఏబిసి అనుకుందాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసికి ఎల్సిఎం ఆఫ్ ఏబిసికి డైరెక్ట్గా ఇక్కడ ఆర్ఎన్టీకి మాత్రం రిలేషన్ ఉండదు, ఎవ్రీ పెయిర్కి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి వాల్యూని మనం మిగిలిన వాటి నుంచి రాయాలంటే ఏబిసిల యొక్క ఎల్సిఎంతో పాటు ఏబి బిసి సిఏ ప్రతి విడివిడిగా పెయిర్ యొక్క ఎల్సిఎం కూడా మనం కన్సిడర్ చేస్తే ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం ఒకసారి రాస్తున్నాం చూడండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు ఏబిసి ప్రోడక్ట్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబిసి బై ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ బిసి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ సిఏ. అంటే చూడండి ఏబిసిలోకి హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలంటే ఏబిసిల ప్రోడక్ట్ని వాటి ఎల్సిఎంతో గుణించి బైలో ఎవ్రీ పెయిర్ యొక్క ఎల్సిఎంతో మళ్ళీ భాగించాలి. అంటే చూడండి ఏబి యొక్క ఎల్సిఎం, బిసి యొక్క ఎల్సిఎం, సిఏ యొక్క ఎల్సిఎం. ఇది 3 నెంబర్స్కి మాత్రమే వర్తించేటువంటి రిలేషన్. ఇలా నెంబర్స్ సంఖ్య పెరిగే కొద్దీ డిఫరెంట్ కాంబినేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. సో ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్గా మాత్రమే మనం తీసుకోవచ్చు. ఇదే విధంగా ఎల్సిఎం రాసేటప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ వస్తుంది, బైలో అన్ని కూడా హెచ్సిఎఫ్ వస్తాయి. సో సేమ్ రిలేషన్ ఇంకోటి మనం రాస్తే ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ఈక్వల్స్ టు ఏబిసి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసి బై హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ బిసి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ సిఏ. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఒక సిమిలారిటీని మనం గమనించవచ్చు. సో 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వాల్యూని ఇతర వాటి నుంచి ఐడెంటిఫై చేయాలంటే ఆ ప్రోడక్ట్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేసి
ప్రతి పేరు యొక్క LCM తో భాగించాలి. అదేవిధంగా LCM ని ఐడెంటిఫై చేయాలంటే ఆ ప్రోడక్ట్ ని HCF ప్రోడక్ట్ తో HCF మూడిటి యొక్క HCF తో ప్రోడక్ట్ చేసి బైలో ప్రతి పేరు యొక్క HCF ని విడిగా రాసుకోవాలి. సో ఇది మనం ఎనీ 3 నెంబర్స్ కి కావాలంటే ఇవి కనుక్కొని మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంతో మనకి ఈ చాప్టర్ లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ కి ముందు ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకోవాలో వాటన్నిటిని మనం పూర్తి చేయడం జరిగింది. So in this way, to get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Bye.